దేశవ్యాప్తంగా 200 థండర్ ప్లస్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఓపెన్ చేసిన థండర్ ప్లస్ CEO రాజీవ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ గురించి అనేక విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. రాజీవ్ గారు, నాకు మొదటి నుంచి కూడా మీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో ఎందుకు ఈ స్టేషన్ ని ఓపెన్ చేశారు? హైదరాబాద్ కి మణిహారం ఏంటి అంటే నెక్లెస్ రోడ్. చక్కగా మంచి ఆహ్లాదకరమైనటువంటి హుసేన్ సాగర్ చుట్టూ మంచిగా పార్క్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఏది మిస్ అయింది అని అనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ వాడే వాళ్ళకి ఒక మంచి ఛార్జింగ్ స్టేషన్ అయితే మిస్ అయింది. అప్పుడు మేము ఆలోచించి ఏమన్నామంటే సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర ఎట్లానో నెక్లెస్ రోడ్లో మంచి స్టేషన్ ఉంది కదా, ఆ స్టేషన్కు ఇంకొంచెం ఏమంటారు ఒక మణిపూసలాగా ఒక ఛార్జింగ్ స్టేషన్ మేము పెడదాము అని అడిగినప్పుడు మరి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు దాన్ని మెచ్చుకొని మాకు ఆమోదం తెలిపి ఈ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఈ స్పేస్లో ఫ్రాంచైజ్ ఓరియంటెడ్గా ఈ థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. 200 థండర్ ప్లస్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకి మొట్టమొదటిగా ఏంటంటే తెలంగాణ బేస్డ్ కంపెనీ అవ్వడం మనందరము గర్వించదగ్గ విషయం. తెలుగు వాళ్ళ కంపెనీ అవ్వడం ఇంకా గర్వించదగ్గ విషయం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అలానే బెంగళూరు, మహారాష్ట్ర, ముంబై, పూణే, ఢిల్లీ, హర్యానా, గుర్గావ్, ఇలా అలానే కల్కటా, బీహార్, ఇలా మొత్తం అన్ని చూసుకుంటే కేరళ, కొచ్చిన్, ఇంచుమించు మనకు ఇవన్నీ కలిపి 200+ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా.